హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ గాబ్రియల్. ఈరోజు వీడియోలో మనం ఎదర్ 450X నేను కొనేసాను. ఫుల్ పేమెంట్ కట్టేసి తీసుకొచ్చేసాను. 1,78,000 అయితే పడింది నాకు. నేను తీసుకున్న టైంలో విత్ సబ్సిడీ అన్నీ వచ్చినాయి. ఇప్పుడైతే ప్రజెంట్ 1,95,000 ఉంది. అసలు నేను కొనేసి తీసుకొచ్చేసిన తర్వాత, ఇంటికాడ పెట్టేసిన తర్వాత బండి బయటకు వచ్చేది ఒకటే మాట, బండి బాగుందిరా. ఏం బండి? ఎలక్ట్రికల్ బండి. అక్కడ వరకు అయిపోయింది. అక్కడికి అయిపోయిన తర్వాత రేట్ ఎంత అంటే 1,90,000 అని చెప్తున్నాను నేను. అందరూ షాక్. అంత ఎందుకు ఉంది, ఏముంది, బండి చూసిన వాళ్ళు, బండి తోలిన వాళ్ళు అంత ఏం లేదు, దీంట్లో వేస్ట్ అది అని చెప్పిన వాళ్ళు. కానీ ముందు అసలు దాని గురించి ప్రాక్టికల్గా ఎవరికి తెలియదు. ఒక ఎలక్ట్రికల్ వెహికల్ ఇలా ఉంటుందని ఎవరికి తెలియదు, అది ఎలా పనిచేస్తుందని తెలియదు. ఇప్పుడు ఏంటంటే 30,000 ఉన్నాయి, 70,000 ఉన్నాయి, 50,000 ఉన్నాయి, అసలు 20,000 కూడా ఒక ఎలక్ట్రికల్ వెహికల్ ఉంది. నేను చూశాను హీరో వాడిది. ఏదో వెహికల్ చూశాను, రోడ్డు మీద తిరుగుతుంటే అది ఒక 20 కిలోమీటర్స్ వెళ్తుంది. అలా అన్ని వెహికల్ చూశాను. కానీ దీనికి తెలియదు కదా, సాఫ్ట్వేర్ బేస్డ్ విత్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ప్లస్ ఏంటంటే మొబైల్ యాప్ కనెక్టివిటీ, మ్యాప్స్, ఎనీథింగ్ దాంట్లో ఉన్నాయని ఎవరు తెలియదు. దీనికంటే ఓలా ఇంకా తక్కువ రేటుగా వస్తుంది. ఓలా బెటర్ దెన్ ఫీచర్స్ ఉన్నాయి. ఓలా ఎక్స్ట్రా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే బండి గురించి అయితే ఓవర్గా చూపిస్తాను. అసలు ఇంత రేట్ ఎందుకు పడింది, ప్రస్తుతానికి నేను ఎందుకు కొన్నాను, ప్రతి కామెంట్లు, నేను ప్రతి వీడియో కింద మన దగ్గర డబ్బులు దప్పడానికి చాలా కామెంట్లు ఉన్నాయి. అన్నీ చెప్పలేను. అయితే బండి గురించి అయితే ఇంత ప్రైస్ పడింది, దాంట్లో కాంపోనెంట్స్ ఏంటి అన్నీ చూపిస్తాను. ఎవ్రీథింగ్ కాస్ట్. ఎవరు చూసినా ఇంత రేట్ ఎందుకు. మన బంధువుల ఇంటికి వెళ్ళాను. బంధువుల ఇంటికి వెళ్తే ఎందుకు అంత పెట్టేశారో బాబు, అది రేట్ ఎక్కువ, దానికంటే పల్సర్ వచ్చేసేది, బుల్లెట్ వచ్చేసేది, అన్నీ వచ్చేసేయి, చిన్న కారు వచ్చేస్తుంది ఈ చెప్పేవాళ్ళే. నువ్వు ఆడ కొనుక్కున్నాడని ఆలోచించేవాడు ఎవడు లేడు. చిన్న కారు వచ్చేస్తుందంట. కారు కొన్న తర్వాత ఎక్కడ పెట్టుకుంటాం దాన్ని, దైని ఇది కొట్టించడానికి అన్నీ ఉండాలి, అన్నీ ఉన్నాయి. దాని విధి వేరు. సరే, మనం వెహికల్ అయితే ఇంత కాస్ట్ ఎందుకు పడింది అని చూపిస్తాను తీరిగా. ఈ బండి ఏమాత్రం చూపులకైతే ఎక్సలెంట్గా ఉంది. కానీ ఇది బండి చూస్తే ఎంత ప్రైస్ ఎందుకు పడింది అనేది అందరి డౌట్. అసలు మా బంధువులు ముందు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరింటికి వెళ్ళినా సరే, ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే, ఎందుకురా బాబు ఇంత కాస్ట్ పెట్టేసే ఉంటారు, కానీ దాని గురించి తెలియదు. చూడండి, ఒకసారి చూడండి, వెహికల్ మొత్తాన్ని చూడండి. ఫస్ట్ వచ్చి ఫ్రంట్ డిజైన్ ఈ టైప్లో ఏ బైక్ అయినా వచ్చిందా? అసలు ఏది లేదు ప్రజెంట్ అయితే. ఫస్ట్ మనం ఇక్కడ బాడీ క్వాలిటీ చూద్దాం. అంతా ఫైబర్, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ. ఇది మన ఓలాలో కూడా లేదు. ఇప్పుడు జెంటూ, ప్రీవియస్గా జెంటూ చూస్తే జెంటూ ఎలా ఉందో మీకే తెలుస్తుంది. అలా మన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఈవీ గురించి చెప్పే ఛానల్స్, వాళ్ళే చెప్పేస్తున్నారు. దాని దరిద్రం లేదని కూడా వాళ్ళే చెప్పేస్తున్నారు. ఈవీ తెలుగులో అయితే అలా చెప్పవసరం అనే అయితే అసలు కొనకండి. బిల్డ్ క్వాలిటీ మీకు మెయిన్ ప్రయారిటీ అయితే అసలు ఆ వెహికలే కొనదని చెప్పేస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఫ్రెండ్. ఇది చూడొచ్చు, మొత్తం అంతా ఫైబర్ అండ్ ప్లాస్టిక్ అన్నిట్లో సో మచ్. ఏదైతే అవ్వచ్చు, ఫైబర్ అవ్వచ్చు, ప్లాస్టిక్ అవ్వచ్చు. మనకి దీని మెటీరియల్ ఏదో కంపెనీ వాడు మెన్షన్ చేయలేదు. ఎవ్రీథింగ్ వాజ్ ప్లాస్టిక్, హార్డ్ ప్లాస్టిక్. ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. ఎనీథింగ్ ప్లాస్టిక్. ఫస్ట్ మనం హెడ్లైట్ చూద్దాం. హెడ్లైట్ నుంచి చూస్తే మనకు ఇక్కడ యాతర్ లోగో, ఒక ప్రీమియంనెస్ని చూపిస్తానికి యాతర్ లోగో పెట్టాడు. చూసారా హెడ్లైట్ ఈ షేపు, ఒక రోబోటిక్ షేప్ అయితే తీసుకొచ్చాడు. అది చూస్తుంటే మీకు ఒక రోబోటిక్ చూసినట్టే ఉంది దీన్ని, ఎదర ఫ్రంట్ హెడ్లైట్. తర్వాత వచ్చేసి డిఆర్ఎల్స్ చూపిస్తాను చూడండి. నైట్ అయితే మీరు ఎక్కడైనా నైట్ ట్రావెల్ చేస్తుంటే ఎదురొచ్చేవాడికి ఇది ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ చూపిస్తుంది. ఇది టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తే మన లైట్లు వేసి చూపిస్తాను మీకు. ఇండికేటర్ చూడండి ఎలా వస్తుందో. ఇంకా మనం కిందకు వచ్చేద్దాం. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ అయితే జెన్2, అదే జెన్1 కానీ, జెన్2 కానీ, జెన్3 కానీ చాలా హార్డ్. ఎందుకంటే నేను ఒక టెస్ట్ కోసం మన మచిలీపట్నంలో సర్వీస్ కాదు కానీ జెన్1 కొన్న ఆయన దగ్గరికి వెళ్తాను. ఆయన బైక్ చూసి తీసుకుని ఒక ట్రైల్ వేసాను. అసలు అది ఏంటంటే చాలా హార్డ్, అసలు మామూలు హార్డ్ కాదు అది. బండి మన హ్యాండిల్కి నుంచి మన భుజాలకి పెయిన్ వచ్చేస్తుంది ఏదైనా గోతులు దిగితే. అంత ఇదిగా ఉండేది. అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తా ఇప్పటికి జెన్4లో దీన్ని అప్డేట్ చేశారు. సస్పెన్షన్ అయితే తిరుగులేదు, చాలా స్మూత్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఇది ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇది ఫ్రంట్ వచ్చి, ఇది గాబ్రియల్ కంపెనీ. ఇదైనా నేను గాబ్రియల్ కంపెనీ చూడడానికి ఇక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే అప్పుడు గాబ్రియల్ కంపెనీ అని చూపించింది.
తర్వాత కిందకు వచ్చేస్తే ఇక 12 ఇంచ్ టైర్స్ మనకి ఇవి ట్యూబ్లెస్ టైర్స్ విత్ ఎంఆర్ఎఫ్. ఇది సిఎట్ కాదు, చూసుకోండి, ఎంఆర్ఎఫ్. ఇది ఎంఆర్ఎఫ్ జాపర్ టైర్స్. తర్వాత మనకి ట్యూబ్లెస్ అలా వీల్స్. వీడేం చెప్తున్నాడంటే నేను వీడియోస్లో చూసిన దాన్ని బట్టి వీడు ఓన్గా డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికి చెప్తున్నాడు. 12 ఇంచ్ అలా వీల్స్, ఇది ట్యూబ్లెస్ టైర్స్, ఎంఆర్ఎఫ్. ఇది సైజ్ వచ్చేసి 90/90 12. ఇది ఇక మన ఫ్రెండ్ డిస్క్ వచ్చేసి ఇది బైబ్రే డిస్క్ కూడా బైబ్రే నుంచి తీసుకున్నారు. ఇది మీకు ఇక్కడ లోగో అయితే చూపిస్తాను, కనపడుతుంది బైబ్రే లోగో. ఇది 200 mm డిస్క్ ఫ్రంట్ వచ్చేసి. ఇది బైబ్రే సిలిండర్, ఇది 3 piston సిలిండర్, ఇది బైబ్రే క్యాలిపర్స్. ఇది వచ్చేసి ఇక్కడ మీకు సపోర్టర్ కూడా, ఇదిగోండి ఇక్కడ సపోర్టర్ కూడా బైబ్రే నుంచి. ఎవ్రీథింగ్ వాజ్ ఇది ఎక్స్పోర్టింగ్, అది బైబ్రే బ్రేక్సే వాడేది. ఇది ఫ్రంట్ వచ్చి 3 piston, ఇది ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతుంది. ఇది ఇంకా ప్లాస్టిక్ అయితే మీకు చెప్పవసరం లేదు, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఇది ప్లాస్టిక్కే, ఇది ప్లాస్టిక్కే, ఎవ్రీథింగ్ ప్లాస్టిక్కే. మీకు ఎక్కడ ఏ మెటీరియల్ కనపడదు, అంతా ప్లాస్టిక్కే. ఇంకా మనకి బ్రేక్ లివర్స్ చూసుకుంటే, బ్రేక్ లివర్స్ కూడా బైబ్రే నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్నాడు వీడు. మీకు ఇక్కడ వీడియోలో కనపడుతుంది అనుకుంటున్నా, కానీ బైబ్రే. ఇది కూడా బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. బైబ్రే చూసారు కదా. ఇంకా స్విచ్చెస్ అంటే ఇంకా మీరు చూసుకోవచ్చు, ఇంక అంతే. స్విచ్చెస్ మామూలుగా దీనికి ఎలా పెట్టినా సరే పోవాల్సిన ఇలా పోతూనే ఉంటాయి. ఇది జాయ్స్టిక్ అడిషనల్గా యాడ్ చేశారు. ఇంకా మనకి మ్యాప్స్ అన్నీ ఇంత ప్రీమియంనెస్కి మరి చూడాలి. మరి ఇంత రేటు పెట్టామంటే మరి మొత్తం మ్యాప్స్, మోడ్స్, చేంజింగ్ అన్నీ ఉంటాయి. తర్వాత మనకి వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి 190 mm డిస్క్. ఇది సింగిల్ పిస్టన్ క్యాలిపర్ బైబ్రే. ఇది కూడా బైబ్రే నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్నది డిస్క్ కాడ, బైబ్రే కంపెనీ వాడితే. ఇక సపోర్టర్ కూడా కింద బ్యాక్ సైడ్ కూడా సపోర్టర్ కూడా బైబ్రే నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్నది. ఇక చూసారు, ఇది చాయిస్ నుంచి రియర్ వీల్కి వచ్చింది అల్యూమినియం. ఇది మీరు వాల్లో చూసుకోండి, ఒకసారి కంపేర్ చేయండి. నాకు కుదిరితే మీకు ఫోటో వేస్తాను. బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో అది పైపు, అసలు పైపు. అది ఇంత మందం వాడు ఇచ్చాడా, రేటు తక్కువే, ఒకే ఒప్పుకుంటాం, కానీ ఇంత మందం వాడు ఒకడుగా. చూసారు ఇది అసలు ఎంత మందం ఉందో, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ పై చూడండి, ఇది ఈ వంపంతా మందమే, ఈ వంపంతా మందమే. ఇదంతా అల్యూమినియం కాస్టింగ్. ఇది వెల్డింగ్లు కూడా కనపడదు మీకు. అదే వాళ్ళలో చూస్తే మీకు వెల్డింగ్లే కనపడతాయి. ఎందుకంటే మీరు కంపేర్ చేయమన్నారు కాబట్టి చెప్తున్నా, అంత రేట్ ఎందుకు అన్నారు కాబట్టి చెప్తున్నా. తర్వాత మీకు చాయిస్ చూడండి, ఇక్కడ నుంచి మొత్తం అంతా ఫ్రంట్ కదా అక్కడ వరకు, ఫోర్క్ వరకు మొత్తం చాయిసే. ఇది ఎంతమంది ఉందో చూసారా, మ్యాక్సిమం ఒక 35 mm, అంటే 1/3 mm ఉంది. ఇది ఇంకా మనకి మోటార్ ఇక్కడ ప్లేస్ చేసి ఉంది, 6.4 kW. ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ అల్యూమినియం ఎంత మందం ఇచ్చాడు. ఇక్కడ ఎంత చాయిస్, ఇది అల్యూమినియం చాయిస్. ఇది ఇంకా బ్రేక్ సస్పెన్షన్ వచ్చేస్తే గాబ్రియల్ కంపెనీదే మోనోషాక్. ఇది ఎక్కువగా ప్రీమియంగా వాడేది ఏంటంటే 150cc వాడతారు. ప్లస్ నింజా ఉంది, 300 ఉంది, దాంట్లో కూడా ఇదే వాడారు. ఇంకా మీకు బ్యాక్ సైడ్కి వచ్చేసి శారీ గడ్డు. ఇంకా మీకు కనపడాలంటే ఇది ఒకటే ఐరన్, ఇంకా మిగతావన్నీ అల్యూమినియమే. ఇంకా మీకు మన Gen 4లో వచ్చేసి ఇది ఒక అడిషనల్గా యాడ్ అయింది, బెల్ట్కి వాటర్ పడకుండా ఏమవకుండా. అది ఒకటి చెప్పారు, కానీ వాటర్ అయితే కంపల్సరీగా పడిపోతుంది, సౌండ్లు అయితే మామూలుగా రావట్లేదు. దాని గురించి వచ్చాక వీడియో చేద్దాం. ఇది వచ్చి లేడీస్ ఫుట్ రెస్ట్. ఇది కూడా కాస్టింగే. ఇక్కడ మీకు బిల్డింగ్లు ఎక్కడ కనపడవు, ఇంకా నట్ అండ్ బోల్ట్ ఉన్నాయి ఇక్కడ, అంతే. ఎవ్రీథింగ్ వాజ్ కాస్టింగ్. అసలు ప్రీమియస్లో ఇదేం తగ్గలేదు. ఇంకా మనకి గేర్ వీల్ ఉంది ఇక్కడ, మోటార్ నుంచి గేర్కి, గేర్ నుంచి వీల్కి. ఇది పిలియన్ ఇక్కడ ఉంటుంది. ఇది బెల్ డ్రైవ్ మోటార్. ఇది దీంతో కొంచెం ఇష్యూగానే ఉంది, తడిసినప్పుడల్లా సౌండ్లు అయితే మామూలుగా రావట్లేదు. దాని మీద వీడియో తీస్తాను మీకు. ఇంకా ప్లాస్టిక్ ఇది అల్యూమినియం. ఇది చూసారా. ఇంకా బ్యాక్ సైడ్కి వచ్చేస్తే గ్రాబ్ రైల్ చూసారా, ఎంతమంది వచ్చాడో గ్రాబ్ రైల్.
ఇదే మీరు వేరే కంపెనీది వేరే బ్రాండ్ కంపేర్ చేయండి. వేరే బ్రాండ్లో మీరు ఓలా చూస్తే పైప్ ఇచ్చేసాడు వాడు. ఇది కూడా కాస్టింగే, చూసారు కాస్టింగ్. ఇది కూడా ఇక టైల్ ల్యాంప్, దీని డిజైన్ అంటే మనం వదిలేండి, ఇంకా అందరూ ఇస్తారనేది టైల్ ల్యాంప్ అది. ఈ డిజైన్ వేదరవాడు దీన్ని సపరేట్గా ఓన్ చేసుకున్నాడు. ఇంకా సిగ్నల్ ఎలా ఉంటుందో చూద్దాం బ్యాక్ సైడ్. ఇది నైట్ టైం అయితే అట్రాక్టివ్ లుక్ ఉంటుంది. ఇది మీకు స్టాండ్ చూసారా, స్టాండ్ కూడా ఇచ్చి ప్రీమియం అని చెప్పలేను కానీ కాస్టింగ్. ఇది ఇక్కడ వెల్డింగ్ కనపడవు. దీని మెకానిజం క్లియర్గా చూడండి. మెకానిజం క్లియర్గా చూడండి. మరి రేట్ ఎంత పెడుతున్నా అంటున్నారు, రేట్ ఎంత ఎందుకు తమ్ముడు అంటున్నారు. మరి చూడాలి. దీని మెకానిజం చూసారా, ఇది కూడా కాస్టింగ్ మొత్తం అంతా పూత పోసే. కాస్టింగ్ అంటే ఏముండదండి, వెల్డింగ్ లేకుండా కాస్టింగ్. కాస్టింగ్ అంటే దాన్ని పూత పోసేస్తారు, డిజైన్లో అల్యూమినియం పోసేస్తారు లావాని, దాన్నే కాస్టింగ్ అంటారు. అంతకుమించి ఏముండదు దానికి. ఇంకా ఇది వచ్చేసి మనకి 3.7 kWh బ్యాటరీ. ఈ ఆటోమేటిక్గా దాంట్లో బ్యాటరీ మన కాళ్ళ కింద ఉంటుంది. మనం 10 minutes వార్ప్ మోడ్లో 90 స్పీడ్లో కంటిన్యూగా తోలితే 10 నిమిషాలు అంత హీట్ అవ్వకుండా చాలా ఈజీగా సునాయాసంగా 30 kilometers లాక్కుండా వెళ్ళిపోతుంది. ఇది మాత్రం పక్కా. ఇంకా మనకి ఛార్జింగ్ సాకెట్ ఇక్కడే ఉంది. ఇది వచ్చేసి మ్యాక్సిమం అయితే 20 amps వరకే తీసుకుంటుంది ఛార్జింగ్ సాకెట్, ఫాస్ట్ ఛార్జర్ అయితే. ఇంకా హుక్కు ఇదైతే ఉల్టా పల్టా అంతేం ఉండదు. ఎక్కువగా మనం 5 kg మించి పెట్టామంటే ఇది తెగి కింద పడిపోద్ది. దీంట్లో ఇదైతే ఐరన్ అవ్వలేదు, ప్లాస్టిక్ ఇచ్చాడు. ఇంకా కీ ఇంకా నార్మల్ ఫిజికల్ కీ ఇచ్చాడు. దీనికంటే ఇంత రేట్కి మనం రిమోట్కి ఇచ్చుంటే బాగుండేది అని నేను అనుకుంటున్నాను. రిమోట్ నార్మల్ మన కార్ తీసుకొస్తే అలాగ వస్తే అలా ఇస్తే బాగుంది అనుకున్నాను, కానీ వాడు అవ్వలేదు కాబట్టి మనం ఏం చేయలేము. ఇంకా ప్రైజు మరి ప్రైజ్ పెట్టి కొన్నామంటే మరి ఇది అన్నీ చూసుకోవాలి కదా. మరి బిల్డ్ క్వాలిటీ మొత్తం మీకు అయితే క్లియర్గా చెప్పేసే ఉంటాను. నేను కొన్నది ఏంటంటే నా పర్పస్ కూడా నేను చెప్తాను లాస్ట్లో. ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు చెప్పాను కదా. నేనైతే ఓలా రైడ్ చేశాను, యాత్ర జన్ 1 రైడ్ చేశాను, టీవీఎస్ ఐక్యూబ్ కూడా రైడ్ చేశాను. వీటన్నిటికంటే నాకు ఒక లుక్, అగ్రెసివ్ లుక్ ఓలా అయితే బల్కీగా ఉంది, టీవీఎస్ కూడా బల్కీగా ఉంది. ఓలా నాకు ఓపెన్గా చెప్పాలంటే డిజైన్ నచ్చలేదండి. ఫీచర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ బిల్డ్ క్వాలిటీలో అదంతా ఏం లేదు, అదంత నచ్చలేదు. ఇంకా చేతక్ ఉంది. చేతక్ అయితే మనకి ఒకటే, నేను విజయవాడ వెళ్ళాలి. విజయవాడ అయితే అసలు మెయిన్. విజయవాడ వెళ్ళాలి, విజయవాడలో నాకు ఛార్జింగ్ కావాలి. విజయవాడ అయితే వెళ్ళొచ్చేస్తుంది సునాయాసంగా. మరి లోకల్లో తిరగాలి కదా. అక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ నాకు అవైలబుల్గా అక్కడైతే నాకు 15 ఛార్జర్లు ఉన్నాయి. ఈ 15 ఛార్జర్లో నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా ఈజీగా అయితే నేను ఛార్జింగ్ పెట్టేసుకోగలను. ఈ ఛార్జింగ్ కోసం నేను కొన్నాను. ఇంకోటైతే నాకు ఒపీనియన్ లేదు. ఇంత రేటు పెట్టి కొన్న తర్వాత ఇంత రేటు అడుగుతారు కామన్. ఈ రేట్లో నువ్వు కొంటే చిన్న కారు వచ్చేస్తుంది, రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేస్తుంది, R15 వచ్చేస్తుంది, MT-15 వచ్చేస్తుంది, పల్సర్ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. కానీ నేను కొన్న పర్పస్ వేరు, నా ఆలోచన వేరు, నాకు తగ్గ ఇది వేరు. దీని గురించి తెలీదు. ఇప్పుడు ఈ ఫీచర్స్ ఉన్నాయి ఆల్రెడీ మన దాంట్లో, డిస్ప్లే అన్నీ చూపించాను, ఆ సెట్టింగ్స్, మొబైల్ యాప్ గురించి కూడా చెప్పాను. ఇవన్నీ చూడకపోతే మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఇంకా మీరు ఇంత కాస్ట్ ఎందుకు బ్రో అని అడిగారంటే ఇంకా నేను దానికి అయితే ఏం సమాధానం చెప్పను కూడా. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ మనం కావాలంటే 1,95,000 ఉంది. 5,000 తక్కువ 2 లక్షలు ఉంది ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ అయితే. దాన్ని బట్టి మీకు ఏ బండి కావాలో మీరే చూస్ చేసుకోండి. మీరే తీసుకోవాలనుకుంటే మీరే తీసుకోండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఫుల్గా ఇచ్చేసాను. ఫ్యూచర్లో మనమైతే గుంటూరు ఎప్పుడైనా వెళ్ళే టూర్ ఉంటుంది ఈ యాప్లోనే. అప్పుడు మైలేజ్ ఎంత వస్తుంది, ఛార్జింగ్ ఇంత దూరానికి మనం ఎక్కడెక్కడ పెడుతున్నాం ఏంటి అనేది పూర్తిగా చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుందనుకుంటే ఎవరికైనా షేర్ చేయండి. సరే మరి ఉంటా, బాయ్.